వెలుగుల్లో కొద్దిసేపు మనము పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మరి ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం. స్వస్థతలు ఉన్నాయా? ఏమండి, ఉన్నాయంటారా లేవంటారా? ఏమండి, అంటే మన జీవితాల్లో ఎవరైతే దేవుని మీద ఆధారపడుతూ ఉంటారో ఏమండి, వారందరూ కూడా దేవుని దర్శనాన్ని చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అధికారం వస్తున్నాడు అనుకోండి, కలెక్టర్ గారు మీ ఇంటికి వస్తున్నారు అనుకుందాం కాసేపు, రారు కానీ అనుకుందాం. వస్తూ ఉంటే ఎట్లున్న రోడ్డు అట్లుంటుందా? ఎట్లున్న చెత్త ఇంట్లో అట్లుంటుందా? ఏమండి, సామాన్లన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉంటారా? ఏం చేస్తారు? మీ ఊరంతా శుభ్రమైపోద్ది, మీ వీధంతా శుభ్రమైపోద్ది, మీ ఇల్లంతా ఏమైపోద్ది? శుభ్రమైపోద్ది. అధికారులతో, ఏమండి, పెద్దలతో, చుట్టాలతో, బంధువులతో అనేక రకాలైనటువంటి రికమెండేషన్ లెటర్లో, కొంచెం కలెక్టర్ గారు మీ ఇంటికి వస్తున్నారుగా, నా గురించి చెప్పు. కొంచెం కలెక్టర్ గారు మీ దగ్గరికి వస్తున్నారుగా, నా పింఛన్ గురించి చెప్పు. కలెక్టర్ గారు మీ దగ్గరికి వస్తున్నారుగా, నా ఇంటిని గురించి చెప్పు. కలెక్టర్ గారు మీ ఇంటికి వస్తున్నారుగా, నా అవసరాల గురించి చెప్పు. నాకు రేషన్ కార్డు లేదని, అది లేదని, ఇది లేదని అనేక రకాలైనటువంటి సమస్యలు అక్కడికి మీకు తేబడతాయి. దేవునికి స్తోత్రం. ఎందుకని? ఎవరు వస్తున్నారు చెప్పాలి? ఎవరు వస్తున్నారు? కలెక్టర్ గారు వస్తున్నారు. కాబట్టి ఒక కలెక్టర్ గారు వస్తేనే లోక సంబంధమైనటువంటి అవసరాలన్నీ తీర్చబడుతున్నాయి అని అంటే, దేవుడే గనుక నీ దగ్గరకు వస్తే ఏం తీర్చబడతాయి? సమస్త అక్కర్లు కూడా తీర్చబడతాయి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? నీ అక్కర ఏదైనా సరే, అది ఇహలోకమైందైనా సరే, పరలోకమైందైనా సరే, నీవు దేవుని మీద ఆనుకుంటే సమస్తము కూడా నీకు అనుకూలంగా జరపబడతాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి మన జీవితాల్లో దేవుణ్ణి కలిగి ఉండటం ఎంతో ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం. చిన్న వాక్య భాగాన్ని చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, దీవించండి చదవబడినటువంటి వాక్య భాగం. మేము ధ్యానము చేయబోచుండగా మీరే మీ కృపనిచ్చి కాపాడమని, వినుచున్న ప్రతి హృదయాన్ని మీరే తాకమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు నందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యము రాబో యుగములలో కనపరుచు నిమిత్తము ఏం చేస్తున్నారటండి ప్రభువారు? ఆయన చేసిన ఉపకారము. నెంబర్ 1, యేసు క్రీస్తు మనకేం చేయడానికి వచ్చారండి? ఉపకారము చేయడానికి వచ్చారు. ఆ ఉపకారం ఎలాంటిది అని అంటే, ఇహలోక సంబంధమైందే కాదు, పరలోక సంబంధమైంది, రాబోయేటటువంటి యుగాలకు సంబంధమైనటువంటి ఉపకారం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు నందు ఆయన మనకు చేసిన, ఆయన అంటే యేసుక్రీస్తు మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన మహాకృపదైశ్వర్యము రాబో యుగములలో కనపరుచు నిమిత్తం, రాబోయేటటువంటి యుగాలలో, రాబోయేటటువంటి తరాలలో నీవు నేను ప్రభు కొరకు వెలుగులా జ్యోతిలా ఉండాలని ఆయన మన కొరకు మేలైనటువంటి క్రియను జరిగించారు ప్రభువారు. దేవునికి స్తోత్రం. ఏమండి, శరీరానికి ఎంతముందండి? శరీరము 50 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అయినను వాటి వైభవం, ఆయాసము, దుఃఖమైన వాక్యం తెలియచేస్తూ ఉంది. అంటే ఒక శరీరము యొక్క జీవిత కాల పరిమితి ఎంత అని అంటే 80 సంవత్సరాల లోపు. కానీ దాని లోపల నివసించేటటువంటి ఆత్మ యుగయుగాలు, తరతరాలు, దానికి చావు అనేదే లేదు, దానికి అంతమనేదే లేదు.
అది వెళ్ళాల్సింది 2 చోట్లకి. ఒకటి, నెంబర్ 1, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఆత్మ కూడా పరలోకంలో నెమ్మది పొందటానికి పంపబడతా ఉన్నది. ఇహలోకంలో దేవుని విడిచి ఎవరైతే జీవిస్తారో, ఆత్మను చంపుకొని ఎవరైతే జీవిస్తారో, ఆత్మను చంపుకొని పాపాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వారందరూ కూడా నిత్య నరకాగ్నికి పంపబడుతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆత్మకి ఈ 2 డెస్టినీ, ఈ 2 లక్ష్యాలు ఉన్నాయి చేరుకోవడానికి. ఇవి తప్ప వేరేది లేదు. ఆ చోటు కూడా యుగాలు తరతరాలు రాబోయేటటువంటి యుగాలలో కూడా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఇహలోకంలో నువ్వు చేసేదాన్ని బట్టే నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో డిసైడ్ చేసుకునేటటువంటి అవకాశం దేవుడు నీకు ఇస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మనం ఈ లోకంలో ఉపకారం పొందాం. ఆ ఉపకారం ఏంటి అని అంటే యేసు క్రీస్తు ప్రశస్త రక్తము ద్వారా కడగబడటం. దేవునికి స్తోత్రం. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడు వారందరికీ దేవుని పిల్లలయ్యేటటువంటి అధికారం ఆయన మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనకందరికీ దేవుడు ఆ భాగ్యాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మనం ఆయన అంగీకరిస్తే చాలు, ఆయన దగ్గరకు వస్తే చాలు, ఆయనను వేడుకుంటే చాలు, సమస్తం కూడా మనకన్నీ కూడా జరుగుతాయి. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో యేసుక్రీస్తు నీకు ఉపకారిగా వచ్చాడు. ఏమండి, యేసుక్రీస్తు నీ కొరకు ఎలా వచ్చారండి? ఉపకారిగా వచ్చారు, మంచి చేయడానికి వచ్చారు. ఆయన రావడం వలన నీకు ఇబ్బంది ఏం లేదు. ఆయన రావడం వలన నీకు వచ్చే నష్టం ఏం లేదు. ఆయన రావడం వలన నీకు ఎంతో మేలు కలిగింది. ఏంటిది అని అంటే భూలోక సంబంధమైనటువంటి మేలు కలిగింది, పరలోక సంబంధమైనటువంటి మేలు నీకు కలిగింది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు లోకంలో జీవించినప్పుడు ఏమండి, జబ్బులు లేవా? ఉన్నాయా? ఉన్నాయి. ఏమండి, సుమారు ఆయన 37 కార్యాలు, అద్భుత కార్యాలు, సూచక్రియలు చేశారు. ఏమండి, యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు దెయ్యాలు లేవా? ఉన్నాయి. జ్వరాలు లేవా? ఉన్నాయి. అనారోగ్యాలు లేవా? ఉన్నాయి. ఆకలి దప్పులు లేవా? ఉన్నాయి. అవసరాలు లేవా? ఉన్నాయి. ద్రాక్షరసం అయిపోయింది ఒక పెళ్లిలో, కానా అనేటటువంటి పెళ్లిలో. అప్పుడు అవసరం ఏంటిది? ద్రాక్షరసం పోయాలి వచ్చిన చుట్టాలందరికీ. ఏం చేయాలో తెలియదు. ఆ ద్రాక్ష పండ్లన్నీ తొక్కి తీసుకొచ్చేవాడికి 2 రోజులు పడుతుంది. వచ్చిన చుట్టాలే వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. ఏంటి ఇంత ఆందోళనగా ఉన్నారని మరియ గారు అడిగితే, ద్రాక్షరసం అయిపోయింది అమ్మగారు. అప్పుడు గబా ప్రభు దగ్గరికి వెళ్ళి, నాయన ఏదో కార్యం చేయొచ్చు కదా, ద్రాక్షరసం అయిపోయింది అని అంటే ప్రభు వారు అంటున్నారు, మమ్మీ ఇంకా నా టైం ఇంకా రాలేదు అని అంటే, అంటే టైం వచ్చినప్పుడు ఈయన ఏం చేస్తాడు? తప్పకుండా అద్భుతం చేస్తాడా అని చెప్పి పనులను పిలిచి, ఇదిగో ఆయన ఏం చెప్తాడో అది మీరు చేయండి. ఆ పనుల్లో యేసుక్రీస్తు ప్రభు వారిని లక్ష్యంగా చూడటం మొదలుపెట్టారు. యేసుక్రీస్తుని గురి కలిగి ఉన్నారు. ఆయన ఏం చెప్తాడా మనం చేద్దాం అన్నట్టు. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పాడు. ఏం చెప్పారు అని అంటే, ఆ బాణలను, ఆ రాతి బాణలను అంచుల వరకు మీరేం చేయండి? నీళ్లతో నింపండి. నింపారు. నింపిన తర్వాత పంచిపెట్టండి అన్నారు. అయ్యా ఇది నీళ్ళయ్యా, మమ్మల్ని ఎలా పంచిపెట్టమంటున్నారు? నేను చెప్తున్నాను కదా, మీరు చేయండి అంతే అని అన్నారు. చేశారు. తాగిన వాళ్ళందరూ చాలా సంతోషంగా, ముందైతే జబ్బు రసం పోస్తారు, తర్వాత మంచి రసం, మీరైతే ఇప్పటి నుంచి మంచి రసం పోతున్నారు. చాలా బాగుంది. ఇంకొంచెం పోయిన, 1 గ్లాస్ తాగాల్సిన 2 గ్లాసులు, 1 చెంబుడు తాగాల్సిన 2 చెంబులు తాగారు. దేవుని స్తుతించారు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అంటే ప్రభువారు ఏమన్నారు? నా సమయం వచ్చేంతవరకు మీరు ఆగండి. ఒక అద్భుతం నీ జీవితంలో జరగాలి అని అంటే ఆయన ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఎంతవరకు నమ్మకంగా ఉంటావు? నువ్వు ఎంతవరకు విశ్వాసంగా ఉంటావు? నువ్వు ఎంతవరకు ఆయన మీద ఆధారపడగలుగుతున్నావు? దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి లేదా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే చిన్న చిట్టి చేతిలో పెట్టి నీ పేరు వచ్చేదాకా ఆగమంటే ఆగుతారా? ఏమండి, అమ్మ నేను కొంచెం బాగలేదు ముందు వెళ్తానంటే అందరం బాగలేని వాళ్ళమే అంటారు మిగతా వాళ్ళు. అవునండి కాదా? అందరం జబ్బుల వాళ్ళమే. కాసేపు ఆగరాదమ్మా, వచ్చావుగా ఆగు అని అంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ యేసయ్య దగ్గర ఏమండి
నువ్వు ఎదురు చూచేటటువంటి వాడమై ఉండాలి. దేవునికి స్తోత్రం. నువ్వు ఆయనను చూడాలనేదే ఆయన కోరిక. యేసుక్రీస్తు ప్రభువారి వెంట ఆ రోజుల్లో జబ్బులు కలిగినటువంటి వాళ్ళు తిరిగారు, తిండి లేనటువంటి వాళ్ళు తిరిగారు. ఏమండి, ఆయన ఏ అద్భుతం చేస్తాడో చూడాలి అనుకునేటటువంటి వాళ్ళు కూడా తిరిగారు. వింటున్నారా? ఏమండి, అర్థమవుతుందండి లేదా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఏం చెప్తాడా, ఏం చేస్తాడా, ఏం అంటాడా, ఎవరిని బాగు చేస్తాడా, ఎవరిని స్వస్థపరుస్తాడా, ఆయనలో తప్పులేమైనా ఉన్నాయా అని వెతికే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆయన చేసిన ఏ పనుల్లో కూడా చిన్న తప్పు కూడా పట్టలేకపోయారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఈ లోకానికి ఉపకారిగా వచ్చాడు. నీకు కూడా ఉపకారిగా ఈ లోకానికి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఉపకారం చేస్తాడు? ఏమండి, ఎప్పుడండి? ఒకసారి చూడండి దయచేసి. యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. మరియు నీవు నన్ను పంపించితివి, లోకము నమ్మునట్లు అండి, తండ్రి నాయందును నేనును నీ యందును నేనును ఉన్నలాగున వారును నాయందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకముగా ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఏమండి, తండ్రి నేను ఏకమై ఉన్నలాగునా, ఏమండి, మనం కూడా దేవునితో ఎట్లా ఉండాలటండి? ఏకమై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయనతో ఏకమైనటువంటి వారికే అద్భుతాలు కానీ, సూచక్రియలు కానీ, మహదైశ్వర్య కార్యాలుగా జరుగుతాయి. అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం. అది దేవుడు నిర్ణయిస్తే, ఈయనకి తప్పకుండా ఈ స్వస్థత అవసరం అని ఆయన భావిస్తే ఆయన నిన్ను ముట్టి స్వస్థపరుస్తాడు. దేవునికి స్తోత్రం. చాలామంది పేషెంట్లను మనం చూస్తున్నాం. మా దగ్గర ఒక రీజనల్ కోఆర్డినేటర్ గారు ఉన్నారు, కామవరపు కోటలో ఉంటారు వారు. ఆయన గుండెలో రంధ్రం ఉంది. చాలామంది డాక్టర్లు అన్నారట 10 సంవత్సరాల క్రితమే నువ్వు చచ్చిపోతావు అని చెప్పి. ఏమండి, ఆయన ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ప్రభువా, ఇక నీ ఇష్టం, బతికినా చచ్చినా నీ కొరకేనని. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా రంధ్రం అయితే ఉందని బాబు కానీ క్లియర్గా చెప్తున్నారు. రంధ్రం పొడవడానికి అవకాశం లేదు. ఎవరు వెళ్ళినా చచ్చిపోతామని చెప్తున్నారు. కానీ ఆయన మాత్రం ఇప్పటికీ స్టిల్ కొనసాగుతున్నారు. దేవునికి స్తోత్రం. ఎవరు బ్రతికిస్తున్నారు అని అంటే ఆయనకు స్వస్థత కలగకపోవచ్చు, కానీ ఆయనకు జీవింప చేసేది మాత్రం తండ్రి అయినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కొన్ని సాక్షార్థమైనటువంటి సాక్ష్యాలుగా మనల్ని ఉంచుతారు ప్రభువారు. కొందరికి ఆపరేషన్ అవసరమై ఉంటుంది, హాస్పిటల్కి వెళ్ళగానే నీకు లేదని చెప్తారు, పంపించేస్తారు. కొంతమందికి అమ్మ నువ్వు చేసినా చచ్చిపోతావు, చేయకపోయినా చచ్చిపోతావు కాబట్టి నీకేం చేయమని చెప్పి పంపించేస్తారు డాక్టర్లు. కానీ వాళ్ళు ఇంకా సజీవంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. వీళ్ళందరికీ ఎందుకు ఇలాంటి దేవుని కార్యాలు జరుగుతున్నాయని అంటే ఆయనను మహిమపరచడానికి మాత్రమే. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకములో నీవు నేను దేవుని దగ్గర నుంచి ఏదో క్రియ జరుగుద్దని ఆశించక, దాన్ని చూడాలని కోరుకొనక, ఏకంగా ఉండడానికి మాత్రమే మనము కోరుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రభువా, నువ్వు నాతో ఉండాలి, నువ్వు నాకు కావాలి. నువ్వు ఉంటే నాకు స్వస్థత లేకపోయినా పర్వాలేదు, నువ్వు ఉంటే నాకు ఎలాంటి జబ్బున్నా పర్వాలేదు ప్రభువా, నువ్వు ఉంటే నాకు ఎలాంటి స్థితి అయినా పర్వాలేదు, కానీ నువ్వు నాకు కావాలి ప్రభువా అని దేవుని గనక కోరుకున్నట్లయితే ఆయన అక్కర కొలది, ఆయన మహిమ కొలది నిన్ను వాడుకోవడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. బైబిల్ చదవటం రానోళ్ళు కూడా మంచి బైబిల్ చదవటం మొదలుపెట్టారు. ఏమండి, నా చిన్నతనంలో
మా మా వర్మ గారిని ఉండేవారు, పాస్టర్ గారు చనిపోయారు. ఏ చదువు లేదు, చదువుకున్న వాళ్ళ దగ్గర వచ్చి చదువుకున్నది. ఎవరి దగ్గర అండి? చదువుకున్న వాళ్ళ దగ్గర ఇదే అక్షరం అంటే ఆ, ఇదే అక్షరం అంటే ఈ, బండిరా అంతే, బైబిల్ చదివేసేది. ఏమండి? మళ్ళీ అదే న్యూస్ పేపర్ ఇస్తే చదవలేకపోయేది. ఏదైనా వార్తాపత్రిక ఇది చదవమంటే చదివేది కాదు, కానీ బైబిల్ మాత్రం తను చదవగలిగేది. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. ఎవరిచ్చారు ఆ తలాంతు, ఎవరిచ్చారు ఆ కృప అంటే అది దేవుడిచ్చినటువంటి కృప. ఎందుకు అనంటే వాక్యపు సత్యవాక్యం తెలుసుకోవడానికి, ఆయనతో ఏకమవడానికి, ఆయనను చూడడానికి, ఆయనను మహిమపరచడానికి, ఈ లోకంలో చదువుకున్న వారిని సహితం సిగ్గుపరచడానికి చదువు లేనటువంటి పామరులను ఆయన ఎత్తి వాడుకున్నటువంటి గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కార్యాలు ఇప్పుడు జరుగుతాయి తెలుసా? ఒకటి, నెంబర్ 1, ఆయన ఉపకారం చేయడానికని వచ్చాడని నువ్వు విశ్వసించాలి. ఆ ఉపకారాన్ని నువ్వు అంగీకరించాలి, స్వీకరించాలి. ఆయనతో నువ్వు ఏకముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నాకు వేరుగా ఉండి, ఎక్కడుంది ఈ మాట? యోహాను సువార్త 15వ అధ్యాయం. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ కూడా ఈ లోకంలో చేయలేమండి. దేవునికి వేరుగా ఉండి మనం ఏది సంపాదించుకోలేమండి. దేవునికి వేరుగా ఉండి మనం ఏది ఈ లోకంలో కూడబెట్టుకున్నా అది మనది కాదండి. దాని మీద మన పేర్లు ఉండవండి, మనం అనుభవించలేమండి. దయచేసి జ్ఞాపకం ఉంచండి. దేవునికి స్తోత్రం. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. ఆయనతో ఏకముగా ఉంటే, ఆయన ఉపకారాన్ని నువ్వు స్వీకరిస్తే, ఆయన రక్షణను కనుక నువ్వు అంగీకరిస్తే, ఆయనతో ఏకంగా నువ్వు కోరుకుంటే, ఏకత్వాన్ని కోరుకుంటే, ప్రభువా నువ్వు ఉంటే నాకు చాలని ఎవరైతే అంటారో, ఆయన ఇచ్చేటటువంటి పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఏమండి? చాలామంది నెమ్మది లేక చనిపోతున్నారు తెలుసా అండి? ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. జబ్బు వస్తే చాలు నా పని అయిపోయింది అనుకుంటున్నారు. అనారోగ్యం వస్తే చాలు నా పని అయిపోయింది అనుకుంటున్నారు. అప్పులు ఎక్కువ అయితే చాలు నేను జీవించడం కష్టం అనుకుంటున్నారు. ఈ లోకంలో ఎవరైనా తిడితే చాలు నేను బ్రతకడం అనవసరం అనుకుంటున్నారు. ఈ లోకంలో కుటుంబాల చేత వెలివేయబడిన వారు, నాకు ఎవరినైనా ప్రేమించేవారు ఎవరు లేదని చెప్పి ఆత్మహత్యలు చేసుకునేటటువంటి మనుష్యులు ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ ఆయన అంటున్నాడు, మీరు నా దగ్గరికి వస్తే, మీరు నాతో ఉంటే, నన్ను గనక మీ జీవితంలోకి ఆహ్వానిస్తే నేను ఏం చేస్తాను అని అంటే, ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదం నేను మీకు అనుగ్రహిస్తా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఎక్కడున్నాయండి? ఏమండి? ఆత్మఫలాలు ఏంటివి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశను, ఇవన్నీ కూడా ఆత్మఫలాలు. ఇంకా ఆత్మఫలాలు ఏంటి అని అంటే 5వ అధ్యాయం మత్తయి సువార్త, దుఃఖపడువారు ధన్యులు, వారు ఏం చేయబడతారు? ఓదార్చబడతారు. ఒకసారి చూద్దాం ఆ మాట కూడా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవండి, చాలా బాగుంటాయి. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన మొదటి ప్రసంగం ఇది. ఈ మొదటి ప్రసంగంలో నేను నీకు ఏమిస్తా, ఈ లోకంలో సుఖమిస్తా అని చెప్పట్లే, ఈ లోకంలో సంతోషం ఇస్తా అని చెప్పట్లే, ఈ లోకంలో నీకు కావలసినటువంటి అక్కర్లన్నీ తీరుస్తానని చెప్పట్లే. ఆయన అంటున్నారు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు.
నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఎందుకు నమ్ముకుంటున్నావు దేవుణ్ణి అని అంటే, నాకు ఉద్యోగం లేదని. ఎందుకు నమ్ముకుంటున్నావు దేవుణ్ణి అని అంటే, ఇంకేదో చెప్తున్నారు. ఏమండి, ఫస్ట్ ఆయన నీకు రక్షణ ఇచ్చాడని నమ్మండి, నీ పాపాన్ని తీసివేశాడని నమ్మండి, నీకు పరలోకాన్ని ఇస్తున్నాడని నమ్మండి. ప్రభువా, నాకు ఈ లోకంలో నువ్వు తప్ప నాకు వేరే ఏది వద్దు ప్రభు అని నమ్మండి. తప్పకుండా దేవుని కార్యాలు మీ జీవితాల్లో మీరు చూస్తారు. దేవునికి స్తోత్రం. జక్కయ్య జీవితంలో చిన్న ఆశ కలిగింది. ఏంటిది? ఆయన ఎలా ఉంటాడో చూడాలి. ఏమండి, ఎలా ఉంటాడో చూడాలి. ఎవరు చెప్పాలి? ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉంటాడో చూడాలనే ఆశ కలిగింది, అంతే. వెళ్ళడానికి ట్రై చేశాడు. పొట్టుడు కాబట్టి అందరు నెట్టేయటం వలన చూడలేకపోయాడు. ఆయన ఏం చేశాడు అంటే, చూడాలనే ఆశ, కోరిక, ఆ జనం నిత్యం ఆయన చుట్టూ ఉండడం వల్ల ఇంకా ఆశ ఎక్కువ కలిగినటువంటి వాడై ఆయన చూడడం కొరకు మేడి చెట్టు ఎక్కాడు. ఏమండి, మేడి చెట్టు ఎక్కంగానే, ఆ చెట్టు కిందకి వెళ్ళంగానే ప్రభువారు ఆయన్ని పిలిచారు. పిలిచి పద నీ ఇంటికని అన్నారు. వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈ ఇంటికి ఏమొచ్చిందన్నారు ప్రభువారు? రక్షణ వచ్చిందని చెప్పారు. దేవునికి స్తోత్రం. అప్పుడు జక్కయ్య అంటాడు, ప్రభువా, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే ఎంత ఇస్తా? ఎంత అండి? 4 వంతులకు అదనంగా ఇస్తా. ఈ మాట ప్రభువారు చెప్పారా? ఏమండి, ప్రభువారు చెప్పారా? జక్కయ్య, నువ్వు అన్యాయంగా తీసుకున్నావు కాబట్టి 4 వంతులు ఇచ్చే అని చెప్పారా? చెప్పలే. యేసు క్రీస్తు ప్రభువారు ఆ ఇంటికి వెళ్ళడం వలన జక్కయ్యలో వచ్చినటువంటి మార్పు అది. దేవునికి స్తోత్రం. జక్కయ్య జీవితంలో కలిగినటువంటి అద్భుతం అది. ఆయన పాత జక్కయ్యని చంపేసుకున్నాడు. ఆ రోజు నూతనమైనటువంటి జక్కయ్యగా ఎదిగాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో కూడా దేవునికి నీవు తెలుసు. ఏమండి, అర్థమవుతుందని నేననే మాట? దేవునికి ప్రతి ఒక్కరూ మీరు తెలుసు, నేను తెలుసు, మీరు తెలుసు. ఈరోజు ఎన్ని తల వెంట్రుకలు రాలే? మేము దూకుని వచ్చారా? అందరం దూకుని వచ్చినాం. ఎన్ని రాలే? లెక్క పెట్టుకున్నారా? ఏమ్మా, జుట్టు ఊడిపోయిందని బాధపడతారు. ఏ రోజు అని లెక్కేసుకున్నారా? పోనీ ఈ రోజు ఇన్ని రాలిని అని మీరు లెక్కేసుకున్నారా? రాలిని అని అనుకుంటాం, కానీ లెక్కేసుకోం. కానీ ఆ లెక్క ఎవరి దగ్గర ఉందో తెలుసా? చెప్పాలి, ఎవరి దగ్గర? దేవుని దగ్గర ఉంది. దేవునికి స్తోత్రం. రేపేం తినాలో మీకు తెలుసా? ఏమైనా తెచ్చిపెట్టుకున్నారా? కానీ ఆల్రెడీ దేవుడు డిసైడ్ చేసేసాడు. దేవునికి స్తోత్రం. 1 సంవత్సరం తర్వాత మీరు ఎలా ఉండాలో మీకు తెలుసా? ఏమ్మా, తెలుసా? కానీ ఆల్రెడీ దేవుడు ఒక ప్లాన్ గీసి పెట్టేశాడు. దేవునికి స్తోత్రం. ఆయనతో ఎవరైతే ఏకంగా ఉంటారో, ఆయన ఉపకారాన్ని అంటే ఆయన రక్షణని ఎవరైతే స్వీకరిస్తారో, ఏమండి, ఆయనలో ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఆయన ఇచ్చేటటువంటి ఈవులు ఇవన్నీ. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? కాబట్టి అక్కడేదో జరుగుతుందని ఉరకబాకండి, ఇక్కడేదో జరుగుతుందని ఎల్లబాకండి. ఇవన్నీ రాను రాను చివరికి ఏమైపోతారని అంటే, భ్రష్టాత్మ మన మధ్యకు వచ్చి ఎక్కడున్నా దేవుడే, ఏం చేసినా, ఎక్కడికి వెళ్ళినా ఏది జరగట్లేదని చెప్పి ఆయన రాకడ కూడా రావట్లేదనేటటువంటి నిరుత్సాహానికి సంఘం వెళ్ళిపోయేటటువంటి ప్రమాదం ఉంది. దయచేసి స్వచ్ఛమైనటువంటి వాక్యం, బైబిల్ ఆధారమైనటువంటి వాక్యం, దీన్ని బేస్ చేసుకునే మీరు వినాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? కాబట్టి బోధకుడు తప్పు కావచ్చు, బోధ తప్పుగా ఉండొచ్చు, కానీ బైబిల్ మాత్రం ఎప్పుడు కూడా తప్పు చెప్పదు. దేవునికి స్తోత్రం. గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు మన జీవితాల్లో విశ్వాసులను మీరు ఏం చేయాలి అని అంటే పరిశోధించాలి. ఏమండి, మమ్మల్ని ఎట్లా, ఆఫ్కోర్స్ సేవకులను కూడా
సేవకులైనటువంటి వారు మీరేం చేయాలి? పరిశోధించాలి. వాక్యాన్ని మీరు పరిశీలన చేయాలి. దేవుడు పెట్టేటటువంటి పరీక్షలకు మీరు నెగ్గాలి. దేవునికి స్తోత్రం. అర్థమైందండి నేను అన్నమాట? ఇతరులను మీరేం చేయాలి? పరిశీలన చేయండి. వీళ్ళు ఎట్లున్నారు? వాక్యానుసారంగా ఉన్నారా లేరా అని చెప్పి పరిశీలన చేయండి. వాక్యాన్ని మీరేం చేయండి? పరిశోధించండి. వాక్యాన్ని ఏం చేయాలండి? పరిశోధించండి. ప్రభువారు పెట్టేటటువంటి పరీక్షలకు మీరు ఏం చేయాలి? పాస్ అవ్వండి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు భక్తి పరుడువు కాదు, నువ్వు మంచివాడువో కాదు. మన కొలమానం ఏంటిది అని అంటే పౌలు గారు అంటున్నారు కదా, వాక్యమే. దేవునికి స్తోత్రం. అట్లని మనం ఈ లోకంలో ఎవరికి తీర్పు తీర్చడానికి లేదు. నువ్వు తప్పు చేసావు, నువ్వు రైట్ చేసావు అంటే లేదు మనకి. ఏమండి, ఎవరి వర్షన్లో వాళ్ళు కరెక్టే, ఎవరి పద్ధతిలో వారు నేను తప్పు చేయలేదని అంటారు. కానీ నిన్ను నన్ను జడ్జిమెంట్ చేసేది వాక్యం. దేవునికి స్తోత్రం. కాబట్టి మన వాక్యానుసారమైనటువంటి విశ్వాసంతో కూడినటువంటి జీవితాన్ని మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం. ఆయన చేసే ఉపకారం యుగ యుగాలకు సంబంధించింది. కాబట్టి ఆ ఉపకారాన్ని మనం కలిగి ఉంటే, ఆయనతో ఏకత్వాన్ని మనం కలిగి ఉంటే, ఈ లోకంలో మనకు కావలసినటువంటి అక్కర్లన్నీ ఆయన తీర్చడానికి ప్రభువారు సిద్ధంగా ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. ఇంకా చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మిమ్మల్ని నన్ను ప్రభువారు ఎట్లా పట్టుకున్నారు అని అంటే చెప్పాలి. ఎట్లా? విశ్వాసము ద్వారా ఆయన కృపచేతే మనల్ని పట్టుకున్నాడు. కాబట్టి ఇది ఎవరి వలన కలిగింది కాదు, ఇది దేవుని వరం. నీవు రక్షింపబడాలనేది ఎవరి వరం అండి? దేవుని వరం. రేపొద్దున్న నీకు అద్భుతం జరిగినా అది ఎవరి వరం? అంతేగాని ఏ అయ్యగారి వరం కాదు. అర్థమైందండి? ఏ అయ్యగారి వల్ల ఇది జరగదు. ఏ అయ్యగారు కూడా నేను చేశానంటే అది నమ్మబాకండి, అది కరెక్ట్ కాదు. ఇది ఎవరు చేయాలా? ఆ కార్యం ఎవరు చేయాలా? దేవుడే చేయాలి. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం కోరుకుంటున్నాడు అని అంటే డైరెక్ట్ ఇంటరాక్షన్ నీతో కోరుకుంటున్నాడు. మీడియేటర్లు ఏం అవసరం లేదు ఆయనకి. అర్థమైందండి? ఒక ఎమ్మెల్యే దగ్గరకో లేకపోతే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఒక గుమాస్తా ఉంటాడు, కాగితం ఆయనకిస్తే ఆయన సంతకం చేయించుకొని తీసుకొని వస్తారు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నా దగ్గరికి డైరెక్ట్గా రా. ఎందుకంటే నిన్ను ఎట్లా నేను రక్షించా? కృపచేత విశ్వాసం ద్వారా నేను నిన్ను రక్షించా. ఇది నా వరంతో నేను నిన్ను కొన్నా. దేవునికి స్తోత్రం. ఇది ఎవరి వలన కలిగినది కాదు. కాబట్టి రేపొద్దున నీకు ఏ కార్యం జరిగినా, ఏ అద్భుతం జరిగినా, ఏ సూచక్రియ జరిగినా, లేకపోతే ఏ మహదైశ్వర్య కార్యం జరిగినా అది ఎవరి వలన కలిగింది అని అంటే దేవుని కార్యం. దేవునికి స్తోత్రం. బహుశా మీ కార్యం జరగడానికి మేమేమన్నా ప్రార్థన చేస్తామేమో, సపోర్ట్ అంతే. కానీ కార్యం ఎవరిది? చెప్పాలి. కార్యం ఎవరిది? దేవుంది. దీన్ని మనం అంటే పబ్లిసిటీ చేసుకోకూడదు. ఎప్పటికీ ఇక్కడ కొత్తనే జరుగుతాయి, ఇంకెక్కడికి వెళ్ళినా జరగు అనకూడదు. తప్పది. విశ్వాసముతో ఎక్కడ ఉన్నా, ఎక్కడ నువ్వు ప్రార్థన చేసినా అక్కడ దేవుడు కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఆయన ఉపకారం మనకు చేశాడు. ఎందుకు అని అంటే ఆయనతో ఏకంగా నువ్వు ఉండాలని చేశాడు. ప్రియమైనటువంటి వాళ్ళ ఏకముగా ఉన్నవారికి సమస్తం కూడా ఈ లోకంలో ఆశీర్వాద కార్యాలు, ఆశీర్వాద క్రియలు, సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు జరుగుతాయని విన్నాం. అలాగే మనమందరినీ కూడా ఆ రీతిగా మనల్ని కొన్నాడు ప్రభు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకో మాటను చూసి మనం ముందుకెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 అంటారు కదా, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని
దేవుని ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఉన్నాం. ఆయన చేసిన పని అయ్యున్నాము. దేవునికి స్తోత్రం. సత్క్రియలు చేయడానికి ఈ లోకంలో నిన్ను ఉంచాడు. ఏమండి, ఆయన ఏదైనా మేలు నీ జీవితంలో చేస్తున్నాడు అని అంటే నువ్వు లోకానికి అది చెప్పాలి, నువ్వు లోకానికి అది చేయాలి. అర్థమైందండి? నువ్వు లోకానికి అది చూపెట్టాలి. ప్రేమించమని చెప్పారు ప్రభువారు. ఆయన నీ కొరకు కల్వరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. కాబట్టి ఆయన ప్రేమ ఎక్కడ చూపించాడు అని అంటే కల్వరి శిలువలో నీ కొరకు చూపించాడు. నువ్వు సమాజానికి వెళ్ళి నువ్వేం చూపించాలి? దేవుని ప్రేమను చూపించాలి. ఎవరైనా బట్టలు లేని వాళ్ళు కనపడతారు, నువ్వేం చేయాలి? నీ వస్త్రం తీసి వాళ్ళకి ఇవ్వాలి. అర్థమవుతుందండి? తర్వాత వైద్యం లేని వాళ్ళు ఉంటారు, హాస్పిటల్ ఇబ్బంది పడుతూ సరైనటువంటి సహాయం లేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. అలాంటి వారికి నీ తోచనైనంత చిన్న సహాయం నువ్వు చేయాలి. తిండి లేని వాళ్ళు ఉంటారు, ఏం చేయాలి? ఏం చేయాలండి? ఏం చేయాలండి? వాళ్ళకి మీరేం చేయాలి? ఆహారం పెట్టేయాలి. అర్థమవుతుందండి? ఈ లోకంలో ఇలాంటి అద్భుత కార్యాలు మన జీవితాల్లో మనం చేయాలి. అవన్నీ చేస్తే దేవునికి చేసినట్లే. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వారలారా, మన జీవితాల్లో ఈ లోకంలో దేవుని నమ్ముకుంటే నాకేం కలగలేదండి అనేటోళ్ళు కొంతమంది, దేవుని నమ్ముకున్న కాడి నుంచి నాకు అన్ని శ్రమలే అనేటోళ్ళు కొంతమంది, దేవుని నమ్ముకున్న కాడి నుంచి అంతంత మాత్రం నడుస్తున్నానండి అనేటోళ్ళు కొంతమంది. కానీ ప్రియమైనటువంటి వారలారా, దేవుని నమ్ముకుంటే నీకు కలిగేది నెంబర్ 1, ఆయన ఉచిత కృప, రక్షణ, ఉపకారం నీకు కలిగింది. మర్చిపోకు దాన్ని. దేవుని నమ్ముకోవడం వలన నీకు కలిగింది ఏంటిది అని అంటే ఆయనతో ఏకత్వం. డైరెక్ట్గా నువ్వు మాట్లాడవచ్చు ప్రభువుతో, డైరెక్ట్గా నువ్వు ప్రార్థన చేయొచ్చు దేవుని దగ్గర. ఆయన ఏ కార్యం చేసినా నీ కొరకు ఎట్లా చేస్తాడు? డైరెక్ట్గానే చేస్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అంతేకాని దానికి మీడియేటర్లు ఏం అవసరం లేదు. అర్థమవుతుందండి లేదా? ఏమండి, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటేనే చేస్తా అని ప్రభువారు అనరు. ఆయన మీద ఆధారపడేటటువంటి ప్రతి ఒక్కరికి సర్వజీవుల కనులు నా వైపు చూచుచున్నవి, తగిన కాలం ముందు నేను వాటికి ఆహారం ఇచ్చుదని వాక్యం సెలవిస్తా ఉన్నాను. ద రైట్ టైం కొరకు ఆయన ఎదురు చూస్తున్నారు, రైట్ సిచ్యువేషన్ కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆ సమయం ఎప్పుడు వస్తుంది అని అంటే నువ్వు విశ్వాసంగా ఉన్నప్పుడు మాత్రమే. దేవునికి స్తోత్రం. ఏమండి, ఆయన కార్యం చేసేంతవరకు చేసిన తర్వాత కూడా నీ విశ్వాసం చెలించేదిగా ఉండకూడదు. ఏమండి, ఈ రోజుల్లో కార్యం జరిగిన తర్వాత చర్చికి రారు. భక్తి ఎంతవరకు చెప్పాలి? ఎంతవరకు? కార్యం వరకే. కార్యం అయిపోతే ప్రభువా నీ దారి నీదే, నా దారి నాదే. ప్రభువారు అందరినీ పరీక్షిస్తున్నాడు. నువ్వు కార్యం జరిగిన, మేలు జరగకపోయినా నీ విశ్వాసం ఎలాంటిది ఆయన ముందే నిర్ణయించుకున్నాడు. కాబట్టి వాక్యానుసారమైనటువంటి హెచ్చరికనికి దయచేస్తున్నాడు. ఇకనైనా నీ జీవితం స్థిరపరుచుకో, ఇకనైనా నీ జీవితం నిలబెట్టుకో, ఇకనైనటువంటి నీ జీవితాన్ని సరిచూసుకో. ఆశీర్వదించినను భక్తిగానే ఉండాలి, ఆశీర్వదించకపోయినా నువ్వు ఎట్లుండాలి? భక్తిగానే ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభువారు అట్టి రీతిగా నిన్ను పరీక్షించి, అట్టి రీతిగా నిన్ను పరిశీలన చేసి ఆ తర్వాత ఆయన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఏ పరీక్ష లేకుండా ఏ ఆశీర్వాదం రాదు. చాలాసార్లు చెప్తూ ఉంటా, నీకు 300 కావాలంటే రోజంతా నువ్వేం చేయాలి? చెప్పాలి, ఏం చేయాలి? పని చేయాలి. అంటే ఆ 300 కోసం నువ్వు రోజంతా ఏం చేస్తున్నావు? పరీక్షా కాలాన్ని ఎదుర్కొంటున్నావు. ఆయన ఏం చెప్తే అది చేయాలి. అలాగే ఒక తరగతికి ప్రమోట్ అవ్వాలంటే నువ్వేం చేయాలి? పరీక్షను రాయాలి. ఒక విశ్వాసంలో నీవు కూడా మరో స్థితికి నువ్వు వెళ్ళాలి అని అంటే ప్రభు పరీక్షలో నువ్వేమవ్వాలి? పాస్ అవ్వాలి. దేవునికి స్తోత్రం. వాస్తవానికి అబ్రహాము విశ్వాసంలో స్థిరుడైన తెలుసు, ప్రభువారికి స్థిరమైన వాడని తెలుసు. కానీ 99వ సంవత్సరం వరకు ఎందుకు ఆగారు? మిమ్మల్ని అడుగుతున్నాను ప్రశ్న, చెప్పాలి.
ఆయనకి భూత వర్తమాన భవిష్యత్ కాలాలు తెలుసు కదా ప్రభువారికి. 99వ సంవత్సరం వరకు ఎందుకు ఆగాల్సి వచ్చింది? 75 సంవత్సరాలప్పుడు ఆయనకు వాగ్దానం చేశాడు, నేను ఈ కుమారుని ఇస్తా అని చెప్పి. ఇచ్చారా? చెప్పారా? ఈయన బయలుదేరి వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఈ 24 సంవత్సరాల పీరియడ్ అంతా ఎందుకు ఎదురు చూడాల్సినటువంటి కాలం? చెప్పాలి ఎందుకు? చెప్పాలి ఎందుకు? నెంబర్ 1 పరీక్షా కాలం, రెండవదిగా ఏకమయ్యేటటువంటి కాలం. అంటే ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకునేటటువంటి కాలం. దేవునికి తెలుసు అబ్రహాం గురించి, కానీ అబ్రహాంకి పూర్తిగా తెలియదు. ఎవరు? చెప్పాలి ఎవరు? దేవుడు. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? దేవునికి తెలుసు మీరు, కానీ మీరు తెలియదు దేవునికి. మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు, మీరు అర్థం చేసుకునే వాళ్ళు దేవునికి స్తోత్రం. మరలా చెప్తున్నాను, దేవునికి మీరు తెలుసు, కానీ మీకు అర్థం కావట్లేదు దేవుడు ఇంకా ఆయన స్టాండర్డ్ లెవెల్స్కి. అర్థమైందండి? ఫర్ ఎగ్జాంపుల్, చిన్న పిల్లోడికి, జై లాంటోడికి ఒక పక్క వజ్రాలను చాక్లెట్ పెట్టి ఏది కావాలంటే ఏది కోరుకుంటాడు? చెప్పాలి ఏది? ఎందుకని చెప్పాలి? ఎందుకని? ఇవి వజ్రాలు, వాటికంటే విలువైనవి. ఇవైతే లారీల్లో కొనుక్కోవచ్చు అన్న సంగతి ఆయనకు తెలియదు. అర్థమైందండి? కానీ తెలిసి వచ్చే కాలానికి ప్రభువారు ఏం చేస్తాడు? తీసుకొని వస్తారు. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? ఆ రెండిట్లో పిల్లడి దగ్గర తీసుకొని వస్తే ఆయన ఏం కోరుకుంటాడు? చెప్పాలి ఏం కోరుకుంటాడు? ఎందుకంటే చాక్లెట్ ఆయనకి తెలుసు. జై ఎన్నోసార్లు తినుంటాడు ఆ చాక్లెట్, కానీ వజ్రం ఆయనకి తెలియదు. ఎందుకని? ఏ రోజు కూడా ఆయన దాన్ని ముట్టుకోలే, దాని విలువ కూడా, దాని స్థితి ఏంటి, అసలు దానికి ఏమీ తెలియదు. ఆయనకు తెలిసింది ఏంటిది? చాక్లెట్ ఒకటి. దేవునికి స్తోత్రం. మన స్థితి కూడా అలాంటిదే. అర్థమైందండి? అబ్రహాముని చాక్లెట్ స్థితి నుంచి ఆ స్థితికి తీర్చి రావడానికి 24 సంవత్సరాల కాలం పట్టింది. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ విశ్వాసం కూడా దేవునికి మీరు తెలుసు, కానీ మీ స్థితి, మన ఆత్మీయ స్థితి దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడేటటువంటి స్థితికి మనల్ని తీసుకొని రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అట్లా వచ్చినప్పుడే, అట్లా ఉంటున్నామని ఆయన గ్రహించినప్పుడే మనల్ని దీవించడం మొదలు పెడతాడు. మనతోనే కాదు, మనల్ని, మన పిల్లల్ని, రాబోయేటటువంటి తరాలను కూడా ఆయన ఆశీర్వదించేటటువంటి గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము నమ్మకంగా ఉంటే ఇస్సాకును దీవించాడు, యాకోబుని దీవించాడు, వారి బిడ్డలను కూడా ఆయన దీవించినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. కాబట్టి నీ విశ్వాసం ఎలాంటిది? నీ భక్తి అలాంటిది. ఏకమైతున్నరా మీ దేవునితో? మనం ఉన్న పక్కన వాళ్ళతోనే ఏకంగా. ఎడ్డమంటే చెప్పాలి. ఎడ్డమంటే ప్రార్థనకి వెళ్దాం రా అంటే నువ్వు వెళ్ళు, నేను రానంటాం. ఏక మనస్సు నీకు లేదు, ఏక ఆత్మ నీకు లేదు, ఏక హృదయం నీకు లేదు. అందుకని నీ జీవితాల్లో దేవుని కార్యాలు జరగడం లేదు. దేవుని కార్యం నీ జీవితాల్లో జరగాలి అంటే ఏక మనస్సు నీకు ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వాళ్ళ చిన్న మాటను చూసి మనం ముగించుకుందాం. ఈ లోకంలో మనం ఏం కోరుకోవాలో, ఏమీ కోరుకోకూడదు అంటున్నారు కదా. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 3-4 వచనాలు చూద్దాం. చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడినదై ఉన్నది. మనకు జీవమయ్యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు
ప్రత్యక్షపరచబడుదురు. దేవునికి స్తోత్రం. మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే పైనున్నటువంటి వాటినే, అంటే భూ సంబంధమైనటువంటి ఏవి కూడా మనం అడగం. ఎందుకంటే ఆయన ఆల్రెడీ పరలోక ప్రార్థనలో మనకు నేర్పించారు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరబడినట్లు భూమి అందు నెరవేరబడునుగాక, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. అంటే మాకేం తినాలో కూడా నువ్వు ఆల్రెడీ ఇచ్చేసావు. కాబట్టి ఈ లోకం గురించి మీరు ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు చూడాల్సింది ఎవరిని అని అంటే దేవుణ్ణి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఆయనను సంపాదించుకుంటే సమస్తం కూడా జరుగుతాయి అని అంటున్నారు. అందుకని ఆయన అంటున్నాడు, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైనటువంటి వాటి మీద మనసు పెట్టుకొనకుడి. భూ సంబంధమైనటువంటి వాటి మీద మీరు మనస్సు పెట్టుకొనకుడి. ఉద్యోగం కావాలని మీరు అడగకండి, ఆయనకు తెలుసు. ఎప్పుడు ఇవ్వాలో తెలుసు. డబ్బులు కావాలని మీరు అడగకండి, ఆయనకు తెలుసు ఎప్పుడు ఇవ్వాలో. ఆరోగ్యం కావాలని మీరు అడగకండి, ఆయన మీద ఆధారపడితే ఇప్పుడు ఇవ్వాలి ఆయనకి తెలుసు. దేవునికి స్తోత్రం. ఏది కూడా ఈ లోకంలో ఏం తిందుమా, ఏం ధరించుదమా, ఎక్కడ నివసించుదామా అని మీరు వీటి గురించి మీరు ప్రయాసపడకండి. ఇవన్నీ లోకంలో చాలామంది నన్ను ఎరగని బిడ్డలు వీటి మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. కానీ నన్ను ఎరిగినటువంటి వారు ఆయన రాజ్యమును, ఆయన నీతిని మాత్రమే వెతుకుతారు. దేవునికి స్తోత్రం. ఈరోజు మీరు వెతికితే ఇహలోకంలో మీ అవసరాలు ఏంటో, పరలోకంలో మీ అవసరాలు ఏంటో అన్నీ కూడా తీర్చబడతాయి. ఇందాక నేను చెప్పాను కదా, కలెక్టర్ గారు వస్తే మీ అవసరాలు తీర్చబడతాయి, పక్కింటి వాళ్ళకు కూడా మీ అవసరాలు తీర్చబడతాయి, తీర్చబడతాయి. యేసుక్రీస్తు ఉంటే మీరు వెలుగుతారు, ఇతరులను కూడా మీరు వెలిగిస్తారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీకు అద్భుతం కలిగిన అది ఎవరి వలన కలుగుతుంది? ఎప్పుడు కలుగుతుంది? ఆయనతో మీరు ఏక మనస్సు కలిగినప్పుడే కలుగుతుంది. చాలా చోట్ల ఒక స్త్రీ వచ్చింది, ఆయనను ముట్టుకున్నది. ముట్టుకోగానే నా ప్రభావం ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అన్నారు ప్రభువారు. అదేంది ప్రభువా, ఇంతమంది జనాలు ఉన్నారు, చాలామంది ముట్టుకుంటున్నారంటే అది కాదయ్యా, ఎవరు నన్ను ముట్టుకున్నారు ఏదో అవసరాలు కలిగి. ఎవరు అని నేను తేరి చూడంగానే రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ, అయ్యా నేనే ముట్టుకున్నా, నాకు పలానా అనారోగ్యం అని అంటే నీ నమ్మిక చొప్పున నీకు కలిగింది, నువ్వు విశ్వసించావుగా, జరిగిపోయింది అంతే. దేవునికి స్తోత్రం. నీ విశ్వాసం నిన్నేం చేసింది? స్వస్థపరిచింది. దేవునికి స్తోత్రం. నీ విశ్వాసంతో ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడే నీకు స్వస్థత కలుగుతుంది. దేవునికి స్తోత్రం. అంతేకాని ఈ లోకంలో చాలామంది గొర్రె చర్మం ధరించినటువంటి తోడేళ్ళు తిరుగుతున్నటువంటి లోకంలో మనం ఉంటున్నాం. వాళ్ళని వాక్యంతో చూడండి, సరిచూసుకోండి, ఎడం పెట్టండి, దేవుని వైపే చూడండి, దేవునితోనే నడవండి. దేవునికి స్తోత్రం. కాబట్టి భూ సంబంధమైనటువంటి వాటిని మనం వెదికే వారంగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. పరలోక సంబంధమైనటువంటి వాటిని వెతుకుదాం. పరలోక సంబంధమైనటువంటి వాటిని గురించి ఆలోచన చేద్దాం. దైవ చింతన కలిగినటువంటి వారమై ఉందాం. ఈ లోకంలో గొప్ప పొజిషన్, ఒక సాక్ష్యం విన్నాను. ఆల్మోస్ట్ కలెక్టర్ గారు ఆయన. దేవుడు పని చేయమంటే ఏం చేశారు? కలెక్టర్ జాబ్కి సహితం విడిచిపెట్టి రాజీనామా చేసి వచ్చి దేవుని పని చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప విషయం అండి. సంఘంలో ఉన్నోళ్ళేమో ప్రార్థనకు రండి భయ అంటే చర్చీలకి రాకుండా ప్రిపరేషన్ల పేరుతో బయట ఉండిపోతున్నారు. ఏమండి, 300 కోసం రాకుండా ఉండిపోతున్నాం, ఆయన మహిమను కోల్పోతున్నాం. 500 కోసం ఉండిపోతున్నాం, ఆయన మహిమను కోల్పోతున్నాం. పెళ్ళిళ్ళు ఫంక్షన్ల కోసం ఆగిపోతున్నాం, ఆయన మహిమను కోల్పోతున్నాం. దయచేసి ఆలోచన చేయండి. ఆయన మహిమనివ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. ఈ లోకంలో ప్రభువారికి ఏమి ఇష్టం అని అంటే ఏమి ఇష్టమండి? ప్రభువారికి ఏమి ఇష్టమండి? ఏమా ఏమిష్టం ప్రభువారికి? సంఘం అంటేనే ఆయనకు ఇష్టం, మీరంటేనే ఆయనకి ఇష్టం. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? మీరు తప్ప ఈ లోకంలో ఏది కూడా ఆయనకు అవసరం లేదు. మీరంటేనే ఆయనకు కావాలి. మీరంటే ఎంతో ప్రేమ, మనమంటే ఎంతో ప్రేమ ఆయనకి. కాబట్టి మన కొరకే పరలోకం సిద్ధపరుస్తున్నారు.
నువ్వే దారి తప్పిపోతే ఇంకా ఆ పరలోకం ఎవరి కొరకు చెప్పండి? ఏమండి, ఆలోచన చేయండి ఒకసారి. ఏమ్మా, ఆలోచించండి ఒకసారి. పరలోకమే నీ కొరకు నేను కడతాను అంటున్నారు కదా, మరి నువ్వే తిన్నగలేనప్పుడు ఆ పరలోకం ఎవరి కొరకు? ఎవరి కొరకు? ఒకసారి ఆలోచించేయండి. దయచేసి నీ తండ్రి ఇంట్లో కట్టే ఇల్లు నీది కాదా? నువ్వు ఉండవా దాంట్లో? నేను ఒక ఇల్లు కట్టుకున్నాను, నా పిల్లోడిని ఎట్లా ఉండనిస్తారా? ఉండేనా? కానీ నాకు వద్దని బయటికి తిరుగుతున్నాడు అనుకోండి, కోల్పోయేది ఎవరు చెప్పాలి? ఎవరు? నేనా? నా కుమారుడా? నా కుమారుడే కదా. దయచేసి ఆలోచన చేయండి. తండ్రిని విడిచి మనం ఏది కూడా ఈ లోకంలో సంపాదించుకోలేం. సమస్తాన్ని పోగొట్టుకున్నాం. తప్పిపోయిన కుమారుడు పరిస్థితి అదే కదా. తండ్రిని విడిచాడు, సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. క్షమాపణతో బానిసగా పనిచేయడానికి ఆయన దగ్గరికి వచ్చారు. మనల్ని బానిసలుగా చూడాలనుకోవట్లేదు దేవుడు, ఆయన పిల్లలుగా స్వీకరించాలనుకుంటున్నాడు. దయచేసి ఆయన యందు విశ్వసించండి. మహాద్భుత కార్యాలు మీరు చూడండి, చేయండి. దేవుని కొరకు అంతిమ వరకు మీ సాక్ష్యాన్ని, మీ సాక్ష్యార్థమైనటువంటి జీవితాన్ని నిలబెట్టుకోండి. దేవుడి మాటలు దీవించుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, దీవించండి ప్రభువా. నమ్ము వారికి సమస్తము సాధ్యమని సెలవిచ్చారు. మీ అందు విశ్వాసం ఉంచాం ప్రభువా. నేను నీ కార్యాలు మా ఎడల అపారమైనటువంటివి. కేవలం అద్భుత సూచక్రియలే కాదు, మాకేది అవసరమో అది మీరు మా అవసరాలు అక్కర్లు తీర్చేటటువంటి గొప్ప దేవుడు. అది ఇహలోకమంది అయ్యి ఉండొచ్చు, పరలోకమంది అయ్యి ఉండొచ్చు ప్రభువా. మీ మీద ఆధారపడినట్లయితే, అది మీ చిత్తానికి అనుకూలమైతే ప్రభువా, అది ఏ కార్యమైనా మా ఎడల జరిగించడానికి ప్రభువా మీరు వెనకాడని దేవుడు అని మేము గుర్తించాం ప్రభువా. ఇది ఎవరి గొప్పతనం కాదు ప్రభువా, ఎవరికి దీనివల్ల మహిమ రాకూడదు, కేవలం మీకు మాత్రమే మహిమ రావాలని కోరుకుంటున్నాం. లోకంలో ప్రభువా మీ పేరు చెప్పుకొని అనేకులు ప్రభువా, అనేకులను మోసం చేస్తున్నారనేటటువంటి వార్తలు విన్నప్పుడు ప్రభువా, మీ వాక్యపు మానలు ప్రభు మేము చూసినప్పుడు ప్రభువా, మీరు ఆకడను ఉద్దేశించి వాక్యం స్పష్టంగా తెలియచేస్తూ ఉంది ప్రభువా. మమ్మల్ని మేము సరి చేసుకుంటూ నీ వాక్యపు వెలుగులో ప్రభువా మమ్మల్ని మేము నిలబెట్టుకునేటటువంటి భాగ్యం మీరు మాకు దయచేయండి. మాకు కావాల్సింది ఇహలోక స్వస్థతలు జరగకపోయినా, మాకు కావాల్సింది ఇహలోక అద్భుతాలు మాకు ప్రభువా రాకపోయినా, పరలోకం మాకు కావాలనుకుంటున్నాం ప్రభువా. శాశ్వతమైనటువంటి రాజ్యంలో యుగ యుగాలు తరతరాలు మీతో జీవించాలనుకుంటున్నాం ప్రభువా. ఈ 70 సంవత్సరాల లోపు జీవితాలకు జబ్బులు వస్తూ ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఇవి మేము ప్రామాణికంగా మేము తీసుకొనక ప్రభువా, శాశ్వతుడైనటువంటి నీ మీద ఆధారపడి మేము జీవించే భాగ్యం మాకందరికీ దయచేయమని విన్న ప్రతి హృదయాన్ని మీరే తాకమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.